అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కావలి శాసనసభ్యుల మీద దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీద వైసీపీ దళిత నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారే దళితుల మీద కేసులు ప్రోత్సహిస్తున్నారు, దళితుల మీదే దాడి చేశాడు అని చెప్పి చెప్పగా వచ్చారు. నిన్న మేము చాట్ల వాసు విషయంలో జరిగింది తెలుగుదేశం పార్టీ దళిత లీడర్లంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మీరు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి క్వారీలో రెక్కి నిర్వహించింది నిజమా కాదా? ఆడకు పంపించింది ఎస్సీలైన విలేకరుగా ఉన్న శ్రావణ్ని, మరి ఎస్సీ లీడర్గా ఉన్న తమ్ముడు రాజేష్ని పంపించి వాళ్ళు కేసుల్లో ఇరుక్కునే విధంగా మీరు చేశారని మేము చెప్పాం. మీరు చెప్పడం కాదు, మేమే వాళ్ళని పంపించి వాళ్ళ మీద కేసులు కట్టే విధంగా మీరు చేస్తున్నారని చెప్పి మేము మాట్లాడాం. నిన్న మీరు మాట్లాడింది కాదు. వాళ్ళ బదులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డినో లేకపోతే కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారినో పంపించుంటే వాళ్ళ మీద కేసులు అయ్యాయి కదా, మరి మా వాళ్ళ మీద కేసులు అయ్యిండే కాదు కదా. మరి వేరే దగ్గరకేమో మీ వాళ్ళు ఉండాలా, కేసుల దగ్గరకు వచ్చేలేమో మా వాళ్ళు ఉండాలా. ఒకటి ఇంకో విషయం ఏంటంటే అరగల కృష్ణన్న మీద దాడి చేసిన వారిని ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ ఆశ్రయం ఇచ్చారు మీకు తెలియదా? ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులకు ఎవరు తెలియదా? వైఎస్ఆర్ సభ్యులు ఉన్న దళిత లీడర్లందరూ తెలియదా? మరి దాన్ని ప్రశ్నించరేమి అంటున్నా. లేస్తే పైడి హర్ష విషయం మా పార్టీ అంతర్గత విషయం. మేము దాన్ని సరి చేసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మీరు అంత బాధపడాల్సిన అవసరంలే, మీరు అంత దిగులు చెందాల్సిన అవసరంలే. పైడి హర్ష మా పార్టీ అంతర్గత విషయం. మేము సరి చేసుకుంటాం, దాని గురించి మేము మాట్లాడుకుంటాం. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎస్సీలని బాగా, వైసీపీలో ఉన్న ఎస్సీలని బాగా ప్రోత్సహిస్తున్నారు. మమ్మల్ని మేము బెడ్రూమ్ దాకా పోతున్నాము, మేము వంట రూమ్లో దాకా పోతున్నాము, మేము ఆయనతో కలిసి తింటున్నాము, ఆయనతో కలిసి కారు ఎక్కుతున్నామని చెప్పుకుంటున్నారు. మేము ఆయనతో కలిసి తింటున్నాం, ఆయనతో కలిసి కారు ఎక్కుతున్నాం అని చెప్పుకుంటున్నాం. మీకు కనీసం ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో బెడ్రూమ్లోకి పోతున్నాం, మేము బాత్రూంలోకి పోతున్నాం, తింటున్నాము, చేస్తున్నాం అని చెప్తున్నాం. అంటే మనం దేంట్లో తక్కువ? అంటే వాళ్ళ బెడ్రూమ్లో పోతే మనం ఏమైనా ఎక్కువ, లేకపోతే వాళ్ళ కారు ఏమైనా ఎక్కితే మనం ఎక్కువ? మనం దేంట్లో తక్కువ? అసలు మనం దేంట్లో తక్కువ? మరి ఆ మాటలు సిగ్గుండాలి కొద్దికన్నా. మేము మామూలుగానే పోతాం, మా ఎమ్మెల్యే గారితో కృష్ణారెడ్డి గారితో మామూలుగా కారు ఎక్కుతాము, ఆయన కూర్చుంటే మేము ముందు కూర్చుంటాము, లేకపోతే ఆయన ముందు కూర్చుంటే మేము ఆయన కూర్చుంటాము, ఆయన పక్కన కూర్చుంటాము. మేము ఇవన్నీ చెప్పుకోలేదే. మేము బెడ్రూమ్లో ఉండిపోయి మాట్లాడతాము, ఆయన డైనింగ్ టేబుల్ నుండి పోయి మేము కూడా తింటాము. అది బాగా సహజమే కదా. ఇక్కడ అంటే ఎస్సీని ఇళ్లలోకి రానిరా అని మీ భావన ఏమన్నా? అంటే అంత చులకంగా ఉండరు మీరు ఏమన్నా? అంత దిగజారిపోయి ఉండరా? ఎందుకు తగ్గించుకొని ఎందుకు మాట్లాడుకోవాలా? అసలు ఏంటి అవసరం ఏముంది? మనం మనుషులే, వాళ్ళు మనుషులే. మేము ఆయన బెడ్రూమ్లో పోతాం, ఆయనకి ఆడ బొక్కర్లో పోతాం అంటే మావులేదు, ఎన్ని మావులే. ఇంకా ఏమన్నా ఎన్ని? అది కూడా అంటే మీకు అది ఇదిగా ఉంది మీకు. తర్వాత దుగ్గిరాల కరుణాకర్ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా
పార్టీలతో సంబంధం లేకుండా అతని ఇల్లుని తెలుగుదేశం పార్టీ, అతను వైసీపీ పార్టీ, ఆ రోజు మీరు ఎవరు కూడా స్పందించాల. అతనికి 10 లక్షలు కట్టి అతను ఇల్లు ఇడిపించింది తెలుగుదేశం పార్టీ. దాన్ని పైకి దాన్ని అతనికి న్యాయం చేకూర్చింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భార్యకు ఉద్యోగం వచ్చే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భార్యకి ఇళ్ల స్థలం వచ్చేలా చేసింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళని హక్కులు చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఇవన్నీ నిన్న మాట్లాడారు. నిన్న ఏమని మాట్లాడారు? అవన్నీ ఆ రోజు గుర్తు రాలా. మరి తేజ విషయంలో మీకు గుర్తు రాలా? ఆ రోజు ఏమన్నా మీరు నిరాహార దీక్షలు ఏమైనా చేశారా? లేకపోతే పార్టీలో ప్రెస్ మీట్లు ఏమైనా పెట్టారా? ఏమైనా చేశారా? మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు పార్టీలో మాకు అంతర్గతంగా ఉన్న విషయాలు మేము తేల్చుకుంటాం. ఇంకోటి ఏంటంటే మేము తేల్చుకుంటాం, మరి మేము తేల్చుకుంటాం చేస్తామంటే మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధమే. ఎవరేం గాజులు తెలుసుకోలే అయ్యా అన్నా, ఎవరేం గాజులు తెలుసుకోలే. మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధమే, తెలుసుకుందాం, ఇబ్బంది ఏమిలే. మేము చేసిన ఉద్యమాలు, మేము చేసిన పోరాటాలు మీరు చేయలా. అనధికారంలో కానీ అధికారంలో కానీ 10 పేర్లు మేము చెప్తాం. ఎవరైనా దళితులు ఇబ్బంది పడ్డారు మీ ప్రభుత్వంలో అని, దళితులు ఇబ్బంది పడ్డారు మీ వల్ల అని మేము చెప్తాం. ఈ రెండేళ్ల ప్రభుత్వంలో ఒక్క పేరైనా దళితుల పేరైనా వీళ్ళు ఇబ్బంది పడ్డారని మీరు చెప్పగలరా? తప్పు చేయకుండా మేము అన్యాయంగా ఏ దళితుల పైన కేసులు పెట్టామా? తప్పు చేయకుండా ఏ దళితుల పైన కేసులు పెట్టామా అని అడుగుతున్నాము. మీ నుంచి నీతులు నేర్చుకునే స్థాయిలో మేము లేవు. మీ నుంచి పాఠాలు చెప్పించుకునే స్థాయిలో మేము లేము. మా పోరాటాలు మాకందరికీ మేము చేసాం. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఎస్సీలకి ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ఏ కులానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలో ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలని సమన్వయం చేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. మీరే అన్నారు, కొంతమంది దళిత సోకాళ్ళ లీడర్లు, వైసీపీలో ఉన్న సోకాళ్ళ లీడర్లు, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక సామాజిక వర్గమే సంపాదించుకుందని, ఒక సామాజిక వర్గమే పెత్తనం చేస్తుందని, ఒక సామాజిక వర్గమే డబ్బులంతా దోచుకుంటుందని మీరు చెప్పారు. బయట మీ నోట్లోంచి మీరే చెప్పారు. 2024 ఎలక్షన్ ముందు మేము ఏ రోజు కూడా మా నోట్లో నుంచి మేము చెప్పలా. మా ఎమ్మెల్యే గారి మీద, మా నాయకుల మీద. కాబట్టి మీ చేత నీతులు చెప్పించుకొని, మీ చేత మాటలు చెప్పించుకునే స్థాయిలో తెలుగుదేశం పార్టీలు ఎస్సీ లీడర్లు లేరని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు తేల్చుకుందానికి సిద్ధమైతే మేము తేల్చుకుందానికి సిద్ధం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ విలేకరుల మీద కేసులు పెట్టామంటున్నారు, మరి ఎస్సీ నాయకుల మీద కేసులు పెట్టామంటున్నారు. తప్పుడు వార్తలు రాసి సోషల్ మీడియాలో పెడితేనే వాళ్ళ మీద కేసులు కట్టారని చెప్పి తెలియజేస్తున్నాం. అదే మీరు వాళ్ళ చేత కానివ్వకుండా మీ సామాజిక వర్గం చేత కానీ పెట్టించుంటే, మాజీ ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం చేత పెట్టించుంటే వాళ్ళ మీద కేసులు పడే. దానికి కూడా మా వాళ్ళని పురుగలిపి, మా వాళ్ళని పోస్టులు పెట్టించి, మా వాళ్ళని కేసులు ఇరికే విధంగా చేశారు. కాబట్టి అన్న, మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అందరి గురించి అన్నీ తెలుసు, అందరికీ ఏం ఇబ్బందిలే. మా కృష్ణారెడ్డి గారి దగ్గర మీరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారో అందరి పేర్లు మాకు తెలుసు.
పేరు చెప్పన్నా చెత్త, ఇబ్బంది ఏమీ లే. కాబట్టి మీరు సిద్ధం అనుకుంటే మేము సిద్ధం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి తెలియజేస్తాము. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.